సినిమా యాక్టర్ సిద్ధార్థ్ వ్యక్తిగత జీవితంలో మనకు అనవసరం. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమం జరిగింది కాబట్టి అది చర్చ కూడా లేదు, జస్ట్ సమాచారం ఆల్రెడీ మీడియాలో చూసుంటారు. అదితి హైదరీతో తాజాగా వివాహం. ఆయనకి ఇది మూడో వివాహం అనుకుంటే. ఇంతకుముందు 2 సార్లు పెళ్ళి, ఆ తర్వాతన విడాకులు, తర్వాతన మధ్యలో ఏదో బ్రేకప్లు కూడా జరిగినాయి. ఓవరాల్గా అదితి హైదరీ చాలా సంప్రదాయబద్ధమైనటువంటి అమ్మాయి. తను తాజాగా వాళ్ళిద్దరికీ ఈ మధ్యన ప్రేమ ఉందన్నటువంటి ప్రచారం జరిగింది. వాళ్ళిద్దరి మ్యారేజీ తెలంగాణలో జరిగింది. అక్కడ ఆలయంలో, రంగనాథ స్వామి ఆలయంలో వివాహం జరగడం అన్నటువంటిది. తెలుగు రాష్ట్రాలు ఫస్ట్ ఏంటంటే కొంతమంది కావాలని చెప్పి దాన్ని కవ్వించేందుకోసం అని చెప్పేసి మూడో పెళ్ళి వ్యక్తి 4గో పెళ్లి చేసుకోబోతున్నాడు, ఇట్లాంటి ప్రచారాలు చేసుకొచ్చారు తెలుగు రాష్ట్రాల్లో పేరున్నటువంటి హీరో అంటూ. తర్వాత చూస్తే ఇతంది ఓవరాల్గా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళ ఇష్టం. వాళ్ళిద్దరి జంట పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకి శుభమే పలకాలి, కానీ వేరేగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆల్ ది బెస్ట్ చెప్పడం.